కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే చెయ్యకూడనటువంటి వ్యక్తులతోటి, నీచులతోటి సహవాసం చేస్తారు, స్నేహం చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని నీచమైనటువంటి పనులకు దగ్గర కావటం. బట్టి మనం ఎవరితోటైతే కలుస్తుంటామో వారి యొక్క అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి, అంతే కదా. ఇక్కడ కన్యారాశి వారికి రాహువు ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి 18 నెలల పాటు కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే, సాధ్యమైనంత వరకు మద్య మాంసాలకు దూరంగా ఉండటం, చెడు వ్యక్తులతో స్నేహాలు తగ్గించుకోవటం, బెట్టింగ్స్కి, జూదాలకి వీటికి దూరంగా ఉండటం వలన అనుగ్రహం కలుగుతుంది, రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. జనరల్గా రాహు మాయాగ్రహం కాబట్టి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే మనకు నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందో వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఇవి చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీలో అపరిమితమైన పరాక్రమం కూడా పెరుగుతుంది. శత్రువుల మీద పై చేయి కూడా సాధించగలిగినటువంటి శక్తి వస్తుంది. శారీరకమైన శక్తిని కూడా పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా ప్రమోషన్ అనేటటువంటిది ఒక అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటిది కూడా తరచుగా ప్రమోషన్స్ రావటం కానీ, తరచుగా అప్రిసియేషన్స్ రావటం కానీ, ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు కలుగుతాయి. ఇంత గొప్ప ఫలితాలు కొన్ని చిన్న చిన్న దురభ్యాసాల వల్ల పోతాయి. ఆ దురభ్యాసాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మద్య మాంసాలకు సాధ్యమైనంత వరకు ఈ 18 నెలల పాటు మాంసాహారాన్ని మానేసి శాకాహారం తీసుకోవటం మంచిది, చేయగలిగితే మంచిది. అలానే ఈ మద్యపానం అనేటటువంటి కూడా సాధ్యమైనంత వరకు వదిలేయటం చాలా మంచిది. ఖచ్చితంగా వదిలేయాల్సినవైతే జూదం కానీ, పేకాట కానీ, బెట్టింగ్స్ కానీ మొదలైనటువంటి వాటికి అసలు మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత సేఫెస్ట్ జోన్లో ఉంటారు. ఆ రాహు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఈ రకమైనటువంటి ఫలితాలు కలిగిస్తాడు. సరే, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. చిన్న చిన్న నేత్ర సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి అయితే ఇక్కడ ఈ రాశి వారికి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, అకాల భోజనం కానీ, ముఖంలో కొంచెం అంటే మచ్చలు అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి.